యా నా ఇప్పుడు టాపిక్ ఏంటంటే డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటి? హౌ మచ్ మెమరీ ఆర్ స్టోరేజ్ టు బి అలొకేట్ టు వేరియబుల్. ఈ వేరియబుల్ కి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి? అసలు కంప్యూటర్ అంటేనే ఒక మెమరీ ఉంటుంది. కంప్యూటర్ చిన్న ఈ మెమరీ ఉంటుంది. ఈ మెమరీలో ఇలాంటి మెమరీలో ఉంటుందిగా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మెమరీకి ఉంటుంది. ప్రస్తుతం ప్రెసెంట్ జనరేషన్ లో అయితే 1 TB 1 GB 500 MB 500 GB 2 TB అలా ఉన్నాయి. కానీ 1980s టైంలో 1990s ఆ టైంలో ఎలా ఉండేది? 1 MB 5 KB 1 MB ఫ్లాష్ మెమరీస్ ఉండేవి. సో అప్పుడు మనం ఫస్ట్ ఆ టైంలో ఉన్నాయి కాబట్టి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మెమరీ చూద్దాం ఒకసారి. వేరియబుల్ ఎంత? వేరియబుల్ కి హౌ మచ్ మెమరీ అలొకేట్ చేస్తాం, దీనికి ఎంత? సో చూద్దాం ఒకసారి ఎంత మెమరీ అలొకేట్ చేస్తాం ఈ మెమరీలో ఎంత చూద్దాం ఒకసారి. ఇంటూ ఫ్లో వాటిని డిస్క్రైబ్ చేసేది ఇంటూ ఫ్లో టు క్యారీ డబుల్. చూద్దాం ఒకసారి. ఇంటూ i=0. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎంత మెమరీ తీసుకునేది? ఇంటిజర్ అనేది. ఈ ఇంటిజర్ అనే ఈ డేటా టైప్ అనేది మనం డిక్లేర్ చేయగానే ఈ వేరియబుల్ ఎంత మెమరీ తీసుకునేది చూద్దాం ఒకసారి. i=15 డిస్ప్లే చేద్దాం ఒకసారి. %d %i చేస్తే మీకు 15 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ లో 15 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంకో తీసుకుంటాను నేను. ఇంట్ i2=16. ఇది i1 i2. సేమ్ విధంగా ఇక్కడ రాసాను చూడండి. printf i2. ఇప్పుడు ఇది ఆన్సర్ వస్తుంది 16 వస్తుంది. దీనికి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది, మెమరీ. ఈ మెమరీ లొకేషన్ లో ఈ 15 అనేది ఏ మెమరీ లొకేషన్ స్టోర్ అయింది, ఈ 16 ఏ మెమరీ లొకేషన్ స్టోర్ అయింది, ఈ 15 లొకేషన్ అంతా 16 లొకేషన్ అంతా ఈ వేరియబుల్ i1 i2 ఎలా తెలుసుకోవాలి నేను? సో వీటిని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉంటది. %d నార్మల్ i1 రాసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ i1 కి అడ్రస్ ఆఫ్ i1 ఈ అడ్రస్ స్పెసిఫై చేసింది. అడ్రస్ సింబల్ ఉండాలి, అండ్ సింబల్. ఇది అడ్రస్ ని స్పెసిఫై చేసింది. అడ్రస్ i1 అంటే అడ్రస్ i2. ఒకసారి రన్ చేసి చూడండి ఒకసారి ప్రోగ్రామ్. మీకు సమ్ వాల్యూ వస్తుంది. సంథింగ్ ఎంత వస్తుంది అంటే చూపిస్తాను మీకు. ఈ అడ్రస్ చూద్దాం సార్. ఇప్పుడు ఈ విధంగా రన్ చేస్తే మీకు సమ్ టైప్ ఆఫ్ అడ్రస్ వస్తుంది. కేవలం సమ్ కైండ్ ఆఫ్ ఒక్కొక్కరు ఒకలా వస్తుంది. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ సి డ్రైవ్ ఉంది కదా, సి డ్రైవ్ మెమరీ మీ ల్యాప్టాప్ లో ఉన్న సి డ్రైవ్ ని పార్టిషన్ చేస్తారు. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఎక్సెట్రా. సో అది ప్రోగ్రామ్ మీరు ఎక్కడ సేవ్ చేశారు దాన్ని బట్టి మెమరీ లొకేషన్స్ ఒక్కలా వస్తాయి. కానీ యాక్చువల్ గా మీకు ఈ ఇంటిజర్ అనేది ఈ ఇంటి ఇవ్వడం వల్ల ఏమొస్తుంది అంటే 4 bytes స్టోర్ అయింది. 4 bytes అనే 4 bytes స్టోర్ అయింది. మీరు షార్ట్ ఇంట్ ఇస్తే 2 bytes స్టోర్ అయింది. షార్ట్ ఇంట్ 2 bytes 2 bytes ఆర్ 4 bytes.
2 బైట్స్ మెమరీ లొకేషన్ స్టోర్ అయింది. ఇప్పుడు ఏమన్నా అందరూ అడుగుతారు, మీరు మెమరీని ఒక కంప్యూటర్ ని పార్టిషన్ చేసినప్పుడు ఏమైందంటే సీడ్ నుంచి స్టార్ట్ అయింది, ఏబి ఉండవు. ఎందుకు నాకు తెలియదు, ఒకసారి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, తెలుస్తుంది ఎందుకో. సరేనా, ఏబి ఎందుకు ఉండవు సెర్చ్ చేయండి ఒకసారి. సి నుంచి ఎందుకు స్టార్ట్ అయింది, సి నుంచి స్టార్ట్ అయింది, ఏబి ఎందుకు ఉండవు చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు అడ్రస్ మాత్రం ప్రింట్ అయితే అడ్రస్. ఇప్పుడు ఇది ఇక్కడ నాకు 80, ఇక్కడ 80 వచ్చింది అనుకోండి, ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ XXXXX 80 XXX, ఇది 76 వస్తుంది. 4 బైట్స్ డిఫరెన్స్, 4 బైట్స్. ఇక్కడ లాగిన్ ఇది లాంగ్ ఇంట్ లాంటిది. డిఫాల్ట్ గా ఇంట్ అంటే లాంగ్ ఇంట్ తీసుకుంటుంది. మీరు షార్ట్ ఇంట్ ఇస్తే ఏమైంది, డిఫరెన్స్ 2 చూపించింది. 80 ఉంటే 78 చూపించింది షార్ట్ ఇంట్ ఇస్తే. షార్ట్ ఇంట్ మీకు ప్రూఫ్ చూపిస్తున్నా ఎలా వర్క్ అయిద్దని. దీన్ని మొత్తం ఒక సింగిల్ లైన్ ఇవ్వండి, ఇది మొత్తం సింగిల్ లైన్ ఎలా ఇవ్వాలంటే చూద్దాం ఒకసారి. సింగిల్ లైన్ ఇవ్వాలంటే printf %d 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 యా. ఇప్పుడు ఏం చేస్తారంటే, స్పేస్ సరిపోలేదు, printf %d 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 కామా డబుల్ కొటేషన్ కామా నెక్స్ట్ ఇక్కడ సెమీకోలన్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రాద్దాం ఒకసారి. I1 నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ I1, నెక్స్ట్ I2 కమా నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ I2. ఇది ఇప్పుడు ఏమైందంటే, మీరు ఇది సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ లైన్ మొత్తం రాశాను. మీరు మల్టిపుల్ లైన్ రాసుకోవచ్చు, ఇక్కడ స్పేస్ లైన్ రాశాను. ఇప్పుడు ఈ విధంగా రాస్తే ఏమైందంటే, ఆటోమేటిక్ గా సి కంపైలర్ రేంజ్ చెక్ చేసుకునేదంటే, ఈ %ని దేని కింద తీసుకునేది, కామా ఈ కామా, నెక్స్ట్ ఈ %ని ఈ కామా కింద తీసుకుంది, విత్ ఇన్ ద ఆఫ్టర్ కామా, నెక్స్ట్ ఇది దేని కింద తీసుకునేది, నెక్స్ట్ ఇది దేనికి. ఇప్పుడు I1 అనగానే ఇక్కడ మీకు ఏమింటి అయితే 15 ప్రింట్ అయితే, ఇక్కడ అన్ని సింబల్ అనగానే అడ్రస్ ప్రింట్ అయితే, అడ్రస్ ప్రింట్ అయితే, నెంబర్ వస్తుంది 2 వస్తుంది, సంథింగ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 16 ప్రింట్ అయితే, ఎందుకంటే నెంబర్ రిప్రజెంట్ చేశారు, మీరు మళ్ళీ అడ్రస్ రిప్రజెంట్ చేశారు, అడ్రస్ కాబట్టి సమ్ ఎక్స్ వస్తుంది, XXX. ఇది ఈ విధంగా ఇది వేరియబుల్ డిక్లరేషన్ మొత్తం. ఇది 2 బైట్స్ 4 బైట్స్. ఇది ఇంటీజర్ యొక్క మెమరీ లొకేషన్. నెక్స్ట్ ఫ్లోట్ క్యారీ డబుల్. ఫ్లోట్ అంటే ఏంటంటే, ఇంటీజర్ అంటే నెంబర్, ఫ్లోట్ అంటే పాయింట్ వాల్యూస్, 15.6 17.5 ఎక్సెట్రా. క్యార్ అంటే ఏంటి, A B C Z, A B C Z ఈ స్మాల్. డబుల్ అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ కి. ఇది ఇప్పుడు చూడండి, ఈ డేటా టైప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి ఒకసారి, ఇది కంప్యూటర్. ఈ కంప్యూటర్ లో నేను ఒక 15 అనే నెంబర్ని స్టోర్ చేయాలి, 15 అనే నెంబర్ని స్టోర్ చేయాలి ఈ ఫ్లాపీ డిస్క్ లో. సో యాక్చువల్ గా ఈ టెక్నికల్ నాలెడ్జ్ నాకు అవసరం లేదు. సి ప్రోగ్రామ్ వాడి ఈ హార్డ్ డ్రైవ్ లో ఎలా స్టోర్ చేయాలి. ఈ హార్డ్ డ్రైవ్ కి ప్రతి ఒక్క దానికి ఒక అడ్రస్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక అడ్రస్ ఉంటుంది. యాక్చువల్గా 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits. ఇప్పుడు మనకి ఎంత స్టోర్ అయింది ఇది చూద్దాం సార్. ప్రోగ్రామ్ ఓరియంటెడ్ చూద్దాం. ఈ డేటా టైప్ చూడండి, I1 15, I2 16. ఈ మెమరీ ఉంది కంప్యూటర్ లో, ఫ్లాపీ డిస్క్ కానీ ఇవన్నీ. అందులో ఒక లొకేషన్ తీసుకుందాం, I1 కి ఒక లొకేషన్, I2 కి ఒక లొకేషన్. ఇలా కాదు, I1 కి ఒక లొకేషన్, మెమరీ అనుకుందాం. మెమరీ ఇండైరెక్ట్ ఎగ్జాంపుల్, మెమరీ I1 I2. I1 కి ఏమో 15 ఇవ్వాలి, 15 స్టోర్ చేయాలి. I2 లో 16 స్టోర్ చేయాలి. దీనికి ఒక అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్రస్, ఇది ఒక అడ్రస్ ఇక్కడ రాస్తాను, సమ్ XXX 80 అనుకుందాం. ఇది అడ్రస్, నాకు వచ్చిన వాల్యూ రాస్తా 80, మీకు వచ్చిన వాల్యూ రాసుకోండి. ఇక్కడ XS 76.
0 నుంచి స్టార్ట్ అయింది, ఇట్ట పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇది రన్ చేద్దాం ప్రోగ్రామ్ ఒకసారి, చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. ప్రోగ్రామ్ రాసే కదా, కంపైల్ అండ్ రన్, చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది ఆన్సర్. చూడండి 4 బైట్స్ డిఫరెన్స్ వచ్చింది, 4 బైట్స్ ఎందుకు ఇది ఇంటీజర్, 4 బైట్స్ వచ్చింది, 4 బైట్స్ దీనికి డిఫరెన్స్ 4 బైట్స్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, దీన్ని షార్ట్ చేస్తాను, షార్ట్ ఇంట్ SHORT షార్ట్, కంట్రోల్ S, కంపైల్ అండ్ రన్ చేస్తే చూద్దాం సార్ ఎంత వస్తుంది ఆన్సర్. 2 బైట్స్ ఓన్లీ 2 డిఫరెన్స్ చూసారా, 2 వచ్చింది. అడ్రస్ రిప్రజెంట్ మాత్రమే నేను ఈ అండ్ సింబల్ వాడాను, ఇది అడ్రస్ ఇది అడ్రస్ వచ్చింది కేవలం. మళ్ళీ నేను చూడండి ఒకసారి, ఓన్లీ అడ్రస్ వచ్చి చూద్దాం ఒకసారి, అడ్రస్ ఎలా వస్తుందో.